ప్రైజ్ లార్డ్ అండి. దేవుడి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెషయా 59:2 వచనంలో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అన్న వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు పాపంలో ఉండి నాకు మొరపెట్టినప్పుడు మీ యొక్క మొర నేను ఆలకించను. మీరు మొరపెట్టినా మీరు నన్ను చూడలేరు, నా యొక్క మాట వినలేరు అన్న వాక్యాన్ని ఈ రోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అవును, చాలా మంది వాళ్ళ యొక్క జీవితాల్లో పాపం చేస్తూనే ఉంటారు. దేవుడు వారితో చెప్తాడు కూడా, అబద్ధం ఆడొద్దు, యథార్థంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి అని చెప్తా ఉన్నప్పటికి కూడా కొంతమంది అబద్ధంలు ఆడుతూ ఉంటారు. అంతేకాదు దొంగతనాలు చేయొద్దు, ఎదుటివారి సొమ్ము ఆశించొద్దు, ఎదుటివారి మీద కుళ్ళుతో ఉండొద్దు అని దేవుడు చెప్పినప్పటికీ కూడా చాలా మంది వారి యొక్క జీవితంలో వాక్యం వింటారులే కానీ వారిది వారు చూసుకోకుండా ఎదుటి వారిని విమర్శిస్తూ ఉంటారు. ఆయన అలా ఉన్నాడు, ఈయన ఇలా ఉన్నాడు, ఆయన సరిగ్గా లేడు అని వాళ్ళ ఎదుటి వారి జీవితాన్ని విమర్శిస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఉన్న పాపాన్ని వాళ్ళు గుర్తించలేని వారుగా ఉంటారు. అందువల్ల దేవుడు ఈరోజు మీతో చెప్తున్నాడు, నువ్వేదో నేను కరెక్ట్ గా ఉన్నా అని చెప్తూ ఎదుటి వారిని విమర్శిస్తున్నావేమో. నీతో చెప్తున్న మాట ఏంటంటే, మీ పాపములు నా ముఖం మీకు మరుగు చేస్తాయి, మీరు మొరపెట్టినప్పుడు నేను ఆలకించను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎదుటి వారి గురించి కాదు, మీ యొక్క జీవితంలో ఏ పాపం అయితే మీకు ఉందో ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుడి కొరకు జీవించాలనే ఆలోచన మీకు ఉండాలి. కానీ ఎదుటి వారి పక్షాన మనం వారి పైన మనం న్యాయం తీర్చడానికి మనం దేవుళ్ళం కాదండి. దేవుడు ఈ రోజు మీతో స్పష్టంగా చెప్తున్నాడు, మీరు పాపం చేయడం వల్ల మీరు నన్ను చూడలేరు, మీ యొక్క మొర నేను ఆలకించినని దేవుడు చెప్తున్నాడు. గనక మీలో ఉన్న పాపాన్ని మీరు గుర్తించి మీ పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన మీతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు, మీ ప్రార్థించినప్పుడు ఆలకించే దేవుడుగా ఉన్నాడని ఈ రోజు దేవుడు మీతో చెప్తున్నాడు. గనక ఈ రోజు నుంచి అయినా మీ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి ఎదుటి వారిని విమర్శించే తత్వాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకుని దేవుడిని చూడాలని, దేవుళ్ళో స్పష్టంగా ఎదగాలని, దేవుళ్ళో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.